హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా 2024 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో అందరికీ గుడ్ న్యూస్ అండి. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకైతే అదిరిపోయే శుభవార్త అందించారు. డబ్బులు అనేవి పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. దసరా కనుక కంటే ముందే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఏదైతే కేంద్ర సహకారంతో పీఎం కిసాన్ సంబంధించి 2000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా రైతులందరి ఖాతాలో ఈసారి డబ్బులు పడే విధంగా ఇప్పటికే 5వ తారీఖు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే చాలా మంది రైతులు చెప్తున్నారు ఏంటంటే, అన్న మాకు డబ్బులు పడలేదు, అసలు మా లీస్ట్ లో పేరుందా లేదా, మాకు పడతాయా పడదా అని చెప్పేసి చాలా మంది అయితే కంగారు పడుతున్నారు అనమాట. మహారాష్ట్రలో మరి మోదీ గారు అయితే మొత్తానికి మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. 20,000 కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి అయితే డబ్బులు అయితే విడుదల చేశారు. తెలంగాణలో వచ్చేసి దాదాపు 30 లక్షల మందికి అర్హత సాధించారు. మీకు 16, 17 కనుక విడతలు పడకపోయినా 3 విడతల సంబంధించి 6,000 రూపాయలు జమ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పాటు కొంతమందికి 18 విడత రెగ్యులర్ గా ఉన్నట్లయితే 2,000 రూపాయలు అయితే జమ అవుతాయి. కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్ లో పడుతున్నాయి, కొంతమందికి ఏమో బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో మనకు ఏదైతే దసరా ఉండడంతో చాలా వరకు బ్యాంకులు కూడా పని దినాలు చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు 1-2 రోజులు అయితే వెయిట్ చేయండి, మీకు డబ్బులు అయితే పడతాయి అనమాట. ఇలాంటి చేసుకున్న వారికి మాత్రమే తప్పనిసరిగా పడతాయి. ఒకవేళ ఈ కేవైసీ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. చాలా మంది అడుగుతున్నారు మా పేరుందా లేదా, అసలు బెనిఫిషియర్ వచ్చిన వారు హ్యాపీ, రాని వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి సపరేట్ ఒక వీడియో కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా సంబంధించి మనం ఆశగా ఎదురు చూస్తున్నాం. దసరా పండుగ అని చెప్పారు. ఇక అక్టోబర్ అనేది వచ్చేసింది. అక్టోబర్ 6 తారీఖు, 7 తారీఖు కూడా వచ్చేసింది. దాదాపు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే స్పీడప్ పెంచింది. ఇక రేపు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి, ఎంత పొలం ఉన్న వారికి డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది. ఈసారి కొంతమందికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి. ఇదే కూడా ప్రచారం జరుగుతుంది. కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నామండి. దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు అనేది మన వీడియోలో తెలుసుకుందామండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు రుణాలకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే 3 విడతల్లో సంబంధించి 2 లక్షలు ఎవరైతే లోపు తీసుకొని ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ అనేది 18,000 కోట్ల రూపాయలు అయితే జమ చేశామని దాదాపుగా. అయితే 4వ విడతకు సంబంధించి 3 విడతలు ఎవరైతే పెండింగ్ డబ్బులు పడకుండా బకాయిలు ఉన్నారో, కొన్ని రేషన్ కార్డు, కొన్ని ఆధార్ కార్డు, కొన్ని బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్సి కోడ్ ఇలా చేంజ్ కావడంతో ఇబ్బందులు రావడంతో మళ్ళీ టెక్నికల్ ఇష్యూ వల్ల అవన్నీ కూడా వెనక్కిపోయాయి. దాంతోపాటు ఇప్పుడు ఏం చేశారంటే రైతు భరోసా సంబంధించి ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చారు కదా, అందులో ఎన్రోల్ చేసుకున్న వారికి, సార్ట్అవుట్ చేసుకున్న వారికి డబ్బులు పడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతోపాటు 2 లక్షల ఆపైన ఉన్నటువంటి వడ్డీ డబ్బులు కట్టినట్లయితే మీకు ఈ నెలాఖరులోపు డబ్బులు పడతాయి, మళ్ళీ కూడా కొత్త లోన్ తీసుకోవచ్చు అని మంత్రి భరోసా ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. ఈసారి దాదాపు 5 నుంచి 6 లక్షల మంది అందరి ఖాతాలో అయితే దసరా కానుక లోపు డబ్బులు అయితే పడతాయండి. పైన ఒక డౌట్ అయితే ఉండేది, మరి 2 లక్షల పైన ప్రభుత్వం అయితే 3 దశల్లో చేశారు. 2 లక్షల తర్వాత మరి చేస్తారా చేరా, మరి కడితే మరి అసలు వడ్డీ ఇంకా డబ్బులు ఎక్కువ మిత్తి పెరుగుతాయని చెప్పేసి అనుకున్నారు. కానీ కాలంలో 10,000 మందితో రైతు రుణాలకు సంబంధించి తీయడం, ప్రతిపక్షాలు కూడా రుణాలు చేయలేదని గగ్గోలు పెట్టడంతో మొత్తానికి తలకి డబ్బులు కూడా ఈ నెలాఖరు లోపు అందరు కూడా పడతాయని స్పష్టం చేస్తాను. ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం మరి రేపు ఏ జిల్లాలకు సంబంధించి పడే ఛాన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో దాదాపు 10 జిల్లాలను అయితే సెలెక్ట్ అయితే చేశారనమాట. ఇందులో ప్రధానంగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8, 10, 15 ఎకరాలు ఉన్న రైతులకు కూడా డబ్బులు అయితే పడతాయండి. పడ్డ వెంటనే మీ ఫోన్లోకి అయితే మెసేజ్లు అయితే వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పగానే చెప్తుంది, మేము రైతు రుణాలకు సంబంధించి చేశామని చెప్పాము, కానీ ఇటీవల కాలంలో రైతులు మరోసారి రోడ్ ఎక్కడంతో ఇటువంటి టెక్నికల్ ఇష్యూలు అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి టెస్టింగ్ కోసం ఈ జిల్లాలకైతే విడుదల చేస్తున్నాం, రైతులకు కూడా డబ్బులు అయితే వేస్తాం అని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పడుతుందని డౌట్ ఉంది కాబట్టి ఇప్పటికే దాదాపు దసరా పండుగకి అయితే చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి స్పీడప్ అయితే పెంచుతున్నాం. దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా కంగారు పడకండి. మీకు అయితే కొంతమందికి అయితే పడతాయండి. పడ్డ వెంటనే మీకు ఫోన్లోకి మెసేజ్లు అయితే వస్తాయి, అన్న మాకు ఇంత పడింది. ఎకరానికి ఈసారి 7,500 రూపాయలు యాసంగి, అదేవిధంగా వానాకాలం సీజన్ సంబంధించి కూడా డబ్బులు అయితే ప్రభుత్వం వేయడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే ఒకేసారి రైతు బంధు వేసాం, కానీ ఈసారి మేము రైతు బంధును మర్చిపోవాలంటే దీనికి రైతు భరోసా అనే పేరు ఇచ్చాం కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో రైతు భరోసా ఒకేసారి 15,000 వేసామనే విధంగా కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే అందించారు. మిగిలిపోయిన రైతులకు మనకు దసరా పండుగ లోపు వేస్తారు, లేదంటే ఫ్యాక్ట్గా ప్రభుత్వం
చెప్తుంది అంటే కాంగ్రెస్ పండుగ రోజే అందరూ కూడా రిలీజ్ చేయనున్నారనే వాదన అయితే వినిపిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. టెక్నికల్ ఇష్యూలు కనుక వచ్చినట్లయితే ఇప్పుడు పండుగ కాబట్టి చాలా ఖర్చులు ఉంటాయి. అత్త కోడలు కావచ్చు, ఇక కోడలు రావడం, కూతురు రావడం, దాంతోపాటు పండుగ ఖర్చులు ఉంటాయి. ఇప్పటికే పంట పెట్టుబడి కింద పూర్తి స్థాయిలో కూడా అప్పులు తెచ్చి సాగు చేస్తున్నాం కాబట్టి వచ్చిన వెంటనే కూడా మీరు కట్టుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము ఎవరికి కూడా అన్యాయం చేయం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి రైతు భరోసా సంబంధించి 5 ఎకరాలు లేదంటే 7.5 ఎకరాలు 10 ఎకరాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎవరికైతే ఈసారి రావండి అని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది గతంలో భూమి ఉంటే సరిపోయేది, అంటే పట్టా భూమి ఉంటే చాలు, 100 ఎకరాలున్న కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అందరికీ వచ్చాయి. ఈసారి అలా కాదు. నిజంగా ఒక రైతు 1 ఎకరం సాగు చేస్తున్నట్లయితే గతంలో 5,000 పడతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 100 ఎకరాలు ఉన్నారు, 5 లక్షలు, అంటే విలాసాలు వాడుకున్నారు కాబట్టి అలా చేయమని చెప్పేసి ఈసారి ట్యాక్స్ పేయర్లకు, అదేవిధంగా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ధనికులకు వీళ్ళందరికీ కూడా గుర్తిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. వీళ్ళందరూ కూడా డబ్బులు అయితే పడవు. మొదటి దశగా మనకు 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు పూర్తి చేసిన తర్వాతనే డబ్బులు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు లేదు ఖజానాను బట్టి మిగతా వారికి అయితే వేసే ప్లాన్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఇక ప్రభుత్వం అయితే 119 నియోజకవర్గాల్లో ఇంటర్నేషనల్ సంబంధించి ప్రపంచ స్థాయి ఉన్నత స్కూల్ అయితే ఏర్పాటైతే చేయబోతున్నారండి. ఇది ఒక గుడ్ న్యూస్. ఇప్పటికే భూమి పూజలు అయితే శంకుస్థాపన చేస్తున్నారు. పైన బట్టి విక్రమార్క అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చారు. తెలంగాణలో ఇప్పటికే సన్న ఓట్లకు 500 రూపాయలు అందజేస్తామన్నారు కాబట్టి ఈ సీజన్ నుండే అవి నడుస్తుంది. ఇక కౌలు రైతులకు, భూమి లేని రైతులకు సంబంధించి కూలీలకు ఈసారి మరి దసరా పండుగకు చేదు పడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి అప్లికేషన్ తీసుకోలేదు కాబట్టి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అయితే ఉందని అప్డేట్ వచ్చింది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లో కూడా ఈసారి డబ్బులు అయితే ఇవ్వమని చెప్పేసి స్పష్టం చేశారు. అంటే వ్యవసాయం చేసే వారికి మాత్రమే, వ్యవసాయం పడగబడ్డ భూములకు మాత్రం రావు. ఒకవేళ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలి. అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించిన రూల్స్ కూడా ఇందులో అప్లై చేయాలని చూస్తున్నారు. రైతుకు 10 ఎకరాలు ఉంటే అందులో 5 ఎకరాలు సాగు చేస్తే 5 ఎకరాలు కౌలు రైతులకు ఇస్తే ఫస్ట్ స్పష్టత వచ్చినాక 5 ఎకరాలు ఎవరైతే సాగు చేస్తున్నారో యజమానికి వాళ్ళకు మాత్రమే మొదటి దశ పడే ఛాన్స్ ఉంది. లేదంటే వారికి రెండో దశలో ఓన్లీ 5 ఎకరాలు ఉన్న వారికి అందులో కూడా 2 ఎకరాలు సాగు చేస్తే 3 ఎకరాలు పడగబడితే ఎవరైతే దున్నకాలు చేస్తారో వారికి మాత్రమే ఆ డబ్బులు పడే విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డిజిటల్ ఏదైతే భూములు సర్వే అయితే జరుగుతున్నారు, ఏఓలు చేస్తున్నారు. కొంతమంది శాటిలైట్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సమాచారం అంటే జిల్లాల వారీగా తీసుకుంటున్నారు. అవి అందిన వెంటనే కూడా కొన్ని జిల్లాలకైతే ఈ రకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే విడుదల చేస్తున్నారు అనమాట. కూడా కంగారు పడద్దు, ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్లోకి అయితే పడతాయండి. దాని తర్వాత మెసేజ్ అయితే వస్తుంది ఎంత పడింది ఏందని చెప్పేసి. ఎవరు కూడా కంగారు పడొద్దని ప్రభుత్వం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారనమాట. ఫ్యామిలీ డిజిటల్ కాలేజ్ సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పటికే 3 తారీఖు నుంచి 7 తారీఖు వరకు అంటే 119 నియోజకవర్గాలు కొన్ని ప్రాంతాలను పర్టికులర్గా సెలెక్ట్ చేశారు 238. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఒకవేళ ఓకే అయినట్లయితే 7 తారీఖు నుంచి తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మనకు దసరా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్గా అన్ని జిల్లాలను కూడా సెలెక్ట్ చేసి ఇంటింటి అధికారులు అయితే పూర్తి స్థాయిలో అధికారులు డేటా అనేది సేకరించే ప్రయత్నం అయితే చేయాలని ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లు అప్డేట్ తీసుకొచ్చారనమాట. అందరైతే ఆధార్ కార్డు దాంతోపాటు వివిధ పత్రాలు కూడా సిద్ధంగా చేసుకొని పెట్టాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అంటే లేట్ అయినా పర్లేదు కానీ మొత్తానికైతే ఎలాంటి పొరపాటు లేకుండా, అంటే మొదటగా రేషన్ కార్డు అందులో నిక్షిప్తం చేసి తర్వాత మిగతా పథకాలన్నింటినీ కూడా ఆ కార్డులో అయితే ఎక్కిస్తారు. కాస్త ప్రాసెస్ పట్టినా కూడా మొత్తం మీద అయితే సంవత్సరం పట్టిన 6 నెలలు పట్టిన అందరికైతే ఒకే కార్డు ఉంటే ఈ కార్డుతోని అన్ని బెనిఫిట్స్ అందే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే భావిస్తుందండి. బతుకమ్మ చీరలకు సంబంధించి ఇప్పటికే దాదాపు పండుగ దగ్గరకు వస్తుంది. మరి మహిళలకు 500 అన్నారు, లేదంటే 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే ఆ చీరల ప్లేస్లో గిఫ్ట్ రూపంలో ఇస్తామని చెప్పారు. మరి దీనిపైన క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది. ఎందుకంటే అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. 2-3 రోజుల్లో దీనికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇస్తారా ఇవ్వరా, లేదంటే దీని ప్లేస్లో రేషన్ షాప్లో ఏమైనా సరుకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా, పండుగలు సరుకులు అయితే తీసుకున్నా కానీ అందరూ వాడుకునే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా ఒక అప్డేట్ వచ్చిందనమాట. అధికారులు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డికి. తెలంగాణలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందండి. ఏదైతే ఇప్పటికే రైతు భరోసా సంబంధించి సీజన్ కూడా ముగిసింది కాబట్టి అసలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి రైతులందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతు రుణాలు చేసాం కదా, మిగిలిపోయిన రైతులకు డబ్బులు వేసిన తర్వాతనే మేము టేక్ ఓవర్ చేసి రైతు భరోసా అనేది మేము వేస్తామనే విధంగా చెప్తున్నారు. కాబట్టి మరి రైతు భరోసా అనేది నెలాఖరు లోపు చేస్తామన్నారు. మరి ఈ డబ్బులు ఎప్పుడు పడతారు? ఇప్పటి వరకు పండుగ కూడా రైతు భరోసా విడుదల చేస్తామనే విధంగా చెప్పారు. ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. దీనిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బాగుంటుందని రైతులు అయితే భావిస్తున్నారు. ఈ నెలలోనే మనకు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వబోతున్నారు. కొత్త పథకం ఏదైతే భూమి లేని వారికి అయితే భూమి అయితే ఇవ్వాలని దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే
ఇచ్చారు. 2-3 నెలల తర్వాత మనకి ఇది అందరికి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం దీనిపైన కూడా ఫుల్ ఫోకస్ అయితే పెట్టింది. అప్డేట్ అయితే వచ్చిందండి. ఈసారి రైతులకు దాదాపు 1,52,00,000 ఎకరాల్లో 69 లక్షల మంది రైతులు అయితే సాగు చేస్తున్నారు. 11,500 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ఆర్థిక శాఖ దగ్గర ఉన్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి మన అదనంగా కూడా ఖర్చు అయినా కూడా డబ్బులు అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మనందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయండి.